వారసత్వ భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. స్థానిక శాంతినగర్ కు చెందిన దేశిరెడ్డి వెంకయ్యకు చెందిన ఎకరం భూమిని తన కుమారులను పంచేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే లంచం అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. మా సొంత పొలాన్ని పట్టా చేపించడానికి మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. నేను ఎండలో కూడా 11ంటికి వచ్చి సాయంత్రం 4 వరకు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సర్టిఫికేట్లు ఇట్లా డాక్యుమెంట్స్ ఇస్తే అలాంటి ఏం నడవు అనేసి తీసి టేబుల్ నుంచి బయటకి ఇసిరేస్తున్నారు. కాకపోతే కొంచెం చలానా అడుగుతున్నారు. వాళ్ళు కట్టాం అన్ని మేము స్లాట్ బుక్ చేసుకున్నాక అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు అయితే స్లాట్ బుక్ చేసుకున్నాక ఎవరు అడగాల్సిన దాని గురించి ఒక 40,000 50,000 అడుగుతున్నారు. మేము అసలే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాం. మా సొంత పొలం మాకు పట్టా చేయడానికి వీలేదో చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. సో మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఒక సేల్ డీడ్ ఒక 10 గుంటలు అమ్ముకొని ఒక 30 గుంటలు ఉంటే కొడుకులకు పెడదామని చెప్పి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే 3 రోజుల మంది తిరుగుతున్నాయా. మాకు ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ నోటరీ అంటాడు, లాయర్ కాగితాలు అంటాడు, ఆర్ఐ గారు అంటాడు, ఇంకా మీరు వెనకట కొన్న కాగితాలు తీసుకురాని అంటాడు. ఎన్ని తీసుకుపోయినా కూడా మమ్మల్ని స్లాట్ బుక్ అయింది అని చెప్పినా కూడా మా కాగితాలు తీసుకొని బయటకి ఇసిరేస్తాను. నువ్వు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మా మీద కంప్లైంట్ పెట్టినావు కదా, నువ్వు కలెక్టర్ కాడికి పో, ముఖ్యమంత్రి కాడికి పో, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదేం చేసుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత నేను వెళ్తామని చెప్పి మీ ద్వారా సదరు అధికారులకు కూడా నేను విన్నవిస్తున్నా.